హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బానుస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మా ఫ్యామిలీ రాఖీ పండగ వ్లాగ్ అండి. వ్లాగ్ పెట్టడం కాస్త లేట్ అయింది, కానీ వ్లాగ్ అయితే మాత్రం చాలా కామెడీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా ఫన్నీ అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక చోట కలిసారు కాబట్టి చాలా బాగుంది వ్లాగ్ని, అందుకే ఇప్పుడు లేట్గా షేర్ చేస్తున్నాను. ఇది మా మరిది గారి పెళ్ళిలో రిసెప్షన్ కళ్యాణ మండపంలో ఈ రాఖీ పండుగ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. వీడియో చాలా బాగుంటుంది, నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెక్కడైతే మా బాబుకి పాపతో రాఖీ అయితే కట్టించేస్తున్నాను, ఎందుకంటే చాలామంది ఇంకా వెయిటింగ్ ఉన్నారు రాఖీ కట్టడానికి. అందుకని చెప్పేసి బాబుకి ఈరోజు మార్నింగే వచ్చామండి పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి. ఊరు రాగానే వాడికి ఫీవర్ ఫుల్గా వచ్చేసింది అనమాట. నైట్ అంతా ట్రైన్లో జర్నీ చేసుకొని వచ్చాము. అసలు కంట్లోంచి వాటర్ వచ్చేస్తున్నాయి, ముక్కులోంచి వాటర్ వచ్చేస్తున్నాయి, చాలా ఫుల్ ఫీవర్ అనమాట. నాకైతే చాలా భయం వేసింది, పెళ్ళిని కొంచెం ఎంజాయ్ చేయలేకపోయాం అంతగా మేము. ఇంకా పాపతో అయితే రాఖీ కట్టేస్తున్నాను. పాపకి రావట్లేదని చెప్పేసి ఇంకా మా మరిది గారే రాఖీ అయితే కట్టేశారు వాడికి. ఇంకా స్టిల్స్ ఇస్తున్నారనమాట రాఖీ కట్టినట్టు. వాడికైతే అస్సలు కుదురుగా ఉండలేకపోతున్నాడు, అంత ఫుల్గా ఉంది ఫీవరు. ఇంకా వాళ్ళకి అయిపోయిన తర్వాత నేను మా అన్నయ్య పెళ్ళికి వచ్చాడు. ఇంకా అప్పుడే వచ్చారండి, జస్ట్ ట్రైన్ దిగి వచ్చి లంచ్ చేశారు, వెంటనే స్టేజ్ ఎక్కిచ్చేసామన్నమాట రాఖీలు కట్టడానికి. అన్నయ్యకి అయితే నేను రాఖీ కట్టేసాను. ఇంకొక రాఖీ వచ్చేసి చెల్లిదనమాట. చెల్లి పెళ్ళికి రాలేదు, ఎందుకంటే చెల్లి వాళ్ళ బాబు చిన్నవాడు కాబట్టి ఎంత దూరం జర్నీ చేసి రాలేనని చెప్పేసి చెల్లి అయితే రాఖీ పంపించేసింది. చెల్లిది కూడా నేనే రాఖీ కట్టేస్తున్నాను అన్నయ్యకి. స్టేజ్ అంతా రాఖీ సెలబ్రేషన్స్ చూసారా, ఏ కార్నర్లో చూసినా ప్రతి ఒక్కరు కూడా రాఖీ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా రేర్గా వస్తాయి అనుకుంటా ఇలాంటి పెళ్ళి, రాఖీ పండుగ రోజు పెళ్ళిళ్ళు అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే రిలేటివ్స్ అందరూ ఉంటారనమాట. చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే 6 అత్తయ్య గారు పిల్లలు అనమాట. వీళ్ళంతా మా ఆయన గారు మగపిల్లలందరికంటే పెద్దవాళ్ళు మా ఆయన గారు అనమాట. అందుకే మొదటి రాఖీ మా ఆయన గారికి కడుతున్నారు. రాఖీ కట్టే వదిన గారు ఆడపిల్లలందరికీ పెద్ద ఆవిడ అనమాట. ఆ వదిన గారు అయితే రాఖీలు కడుతున్నారనమాట. ఫస్ట్ వదిన గారు మా ఆయన గారి నుంచి స్టార్ట్ చేశారు, ఇంకా మా మరిది గారు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అత్తయ్య గారి పిల్లలు, రెండో అత్తయ్య గారి పిల్లలు, మా అత్తయ్య గారు, మూడో అత్తయ్య గారు అనమాట. ఇలా చక్కగా అందరు బ్రదర్స్ అందరు కూర్చున్నారు. సిస్టర్స్ అలాగా ఒక్కొక్కరు వరుసగా క్యూ అనమాట, ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటున్నారు. అలాగా రాఖీ అయితే కడుతున్నారు. అలా ఫ్రీక్వెంట్గా భలే జరిగిందనమాట, చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ కాఫీ కలర్ శారీ మీనా అండి. తను 5వ అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి అన్నమాట. ఇంకా అందరూ 1 by 1 రెడీగా ఉన్నారనమాట. ఇంకా చాలామంది మరిది గారు మ్యారేజెస్కి అయితే ఉన్నారు. ఇంకా పెళ్లి కూతురుని అయితే పక్కన పెట్టేశాను అనమాట స్టేజ్ మీద. పాపం తను కూడా వీడియోస్ తీస్తుంది, షూట్ చేస్తుంది రాఖీ పండుగలో అందరికీ కూడా. తను చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా కలిసిపోయిందండి మాలో అయితే. ఇంకా పింక్ డ్రెస్ అమ్మాయి 4వ అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి అన్నమాట. నార్మల్గా రాఖీ పండుగలకి కొంతమందికి జాబ్స్ పరంగా అయితే సెలవులు వెళ్ళడం కుదరకపోవచ్చు, కానీ ఇలాంటి మ్యారేజ్ అకేషన్స్ ఏవైనా అయితే మాత్రం ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ కలిసి ఒకే చోట ఉంటారు కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా చివరిగా అయితే 6వ అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి అన్నమాట. వాళ్ళిద్దరు కూడా 6వ అత్తయ్య గారు వాళ్ళ పాపలు అన్నమాట. చివరి అత్తయ్య గారు లాస్ట్లో కడుతున్నారు, ఇద్దరు అయిపోయింది.
ఆ వీడియోగ్రాఫర్ అలా తీయలేదు చేతి నిండా ఫుల్గా రాఖీలతో పెళ్లి చేసుకున్న మొదటి వ్యక్తి మా మరిది గారేమోనండి. ఈ పెళ్ళికి వచ్చిన ప్రతి అబ్బాయికి కూడా ఫుల్గా చేతి నిండా రాఖీలు ఉంటాయి కదండి. ప్రతి అబ్బాయి కూడా అన్నయ్యో తమ్ముడో ఏదో ఒకటి అయ్యే ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరి చేతి నిండా ఫుల్గా రాఖీలు ఉన్నాయన్నమాట. ఏ అందరూ లైన్ లో ఉండండి కానివ్వండి. కప్పరం పిల్లలు మళ్ళీ లేవు. అమ్మా పాటలు పాడాలి అలాగా ఇచ్చితే కాదు. పాట పాడండి ఆర్త పాట. ముగ్గురికి వేసేద్దాం. డబ్బులు వచ్చే వరకు వీడియో రాదు. చిల్లర లేదా ఇద్దరు కనిపిస్తారు అన్నదమ్ములు మేధావులు మీరు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.